ఉన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళైతే 4:00కే లెగిసిపోయానండి. 4:00 మార్నింగ్ లెగడమే ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా. వైకుంఠ ఏకాదశికి మేము ఎలా చేసుకున్నాము అన్నది ఇప్పుడు మీ వ్లాగ్లో షేర్ చేస్తున్నానండి. ఈ ఏకాదశికి రకరకాల పేర్లు ఉన్నాయి కదండి. కొందరు ముక్కోటి ఏకాదశి అంటారు, కొందరు వైకుంఠ ఏకాదశి అంటారు, కొందరు ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అంటూ ఉంటారు. మన దక్షిణాయన పుణ్యకాలంలో అయితే దేవతలందరికీ కూడాను రాత్రి పగలు అని 2 రకాలుగా విభజిస్తారు కదా. ఇప్పుడైతే వాళ్ళకి పగలు అని అర్థం అండి. అంటే శ్రీమన్నారాయణ మూర్తికి ఇది పొద్దున్న అని అర్థం, అంటే పగలు. ఆ శయనించే ఏకాదశి ఇంతకుముందు మనం షేర్ చేసుకున్నాం కదా మన లాగ్స్లో. ఇప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం అయితే స్టార్ట్ అయిపోయింది, అది దక్షిణాయన పుణ్యకాలం అంటారు. శయనించే ఏకాదశి శయన ఏకాదశికి దక్షిణాయన పుణ్యకాలం అయితే స్టార్ట్ అవుతుంది. మనకెలాగో ఒక రోజు ఎలా గడుస్తుందో దేవతలందరికీ కూడాను, ముక్కోటి దేవతలందరికీ కూడాను రాత్రి పగలు అనగానే